నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తుంది ఆల్పు నక్షత్రాలు. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ప్రబల తీర్థం సెలబ్రేషన్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. పచ్చని పొలాలకు పుట్టినిల్లైనటువంటి మన కోనసీమలోన ప్రబల తీర్థం సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. ఎక్కువగా ఇక్కడ సంక్రాంతికి మరునాడు చాలా గొప్పగా ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ మనం చూస్తుంది జాతర కాదండి, ఉత్సవం. ఇక్కడ 600 సంవత్సరాలకి ముందు నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారంట. ఇక్కడ ఒక గుడి కానీ ఒక గోపురం కానీ ఏమీ ఉండదు. గుడి అయినా గోపురం అయినా అన్నీ ఈ ప్రబలేనండి. ఇక్కడ మొత్తం 11 గ్రామాలకి సంబంధించిన ప్రబలలు ఉన్నాయి. అంటే 11 మంది రుద్రుల కింద ఇక్కడ దేవతలు వచ్చారు. ఆ 11 మంది ఏ గ్రామాల నుంచి వచ్చారు అన్నది ఇక్కడ తెలుసుకుందాము. ముందుగా గంగలకర్రు అగ్రహారం అండి. అక్కడ స్వామివారు వీరేశ్వర స్వామివారు, అలాగే గంగలకర్రులోన చిన్న మల్లేశ్వర స్వామివారు అండి. మూడోది వ్యాగేశ్వరం గ్రామం నుంచి వచ్చిన వ్యాగేశ్వర స్వామివారు. నాలుగోది ఇరుసుమంట నుంచి వచ్చిన ఆనంద రామేశ్వర స్వామివారు. ఐదవది వక్కలంక నుంచి వచ్చిన కాశీ విశ్వేశ్వర స్వామివారు. ఆరోది నుంచి వచ్చిన మేనకేశ్వర స్వామివారు. ఏడవది ముక్కామల నుంచి వచ్చిన రాఘవేశ్వర స్వామివారు. ఎనిమిదవది ముసపల్లి గ్రామం నుంచి వచ్చిన మధుమానంత భోగేశ్వర స్వామివారండి. తొమ్మిదవది ఎదునూరు నుంచి వచ్చిన చిన్న మల్లేశ్వర స్వామివారు. 10వది పాలగుమ్మి నుంచి వచ్చిన చిన్న మల్లేశ్వర స్వామివారు. 11వది పుల్లెట్టుకురి నుంచి వచ్చిన అభినవ వ్యాగేశ్వర స్వామివారండి. ఇక్కడ స్వామివారిని తీసుకొస్తుంటే ప్రభల అనేది ఉన్నది కదండి. ఆ ప్రభలని ఒక్కసారి స్వామివారిని నదిని దాటించడానికి తీసుకెళ్ళడం మొదలు పెడితే ఒక్కసారి ఎత్తుగా దించకూడదు అంటండి, అలాగే మొయ్యాలంట. అలాగే నదిలోంచి తీసుకొచ్చేటప్పుడు కూడా ప్రభల తడవకూడదంట, కనీసం ఒక్క చుక్క కూడా పడవకుండా తీసుకొస్తారంటండి. అదేనండి ఈ తీర్థం యొక్క ప్రత్యేకత. ఇక్కడ జరుగుతున్న తీర్థానికి 11 మంది రుద్రులు వచ్చిన 3 రుద్రులు మాత్రమే నదిలోంచి తీసుకొస్తారంట. ఇక్కడ మనం చూసినటువంటి కౌశిక నది నుంచి స్వామివారిని దాటించి వాళ్ళ గ్రామానికి తీసుకెళ్లేవారంటండి. రెండవ విగ్రహం వచ్చి పెద్దపూడి గ్రామం అంటేనండి. ఈ నదిలో జలమే ఇంకొక నది కింద పక్కన వెలిసిందంటండి. ఆ నదిలోన పెద్దపొడిలో వెలిసినటువంటి మేనకేశ్వర స్వామివారిని అక్కడ ఊరేగించి వాళ్ళ గ్రామానికి తీసుకెళ్తారండి. మూడవ ప్రభలు వచ్చి పాలగుమ్మి గ్రామానికి సంబంధించిందండి. ఇక్కడ పక్కన ఉన్నటువంటి పచ్చని పొలాలు ఉన్నాయి కదండి, ఆ పచ్చని పొలాల మధ్యలోంచి తీసుకెళ్తారంట. అందులో 2 నదిలోకి, ఒకరు పచ్చని పొలాల మధ్యలోంచి బయటకు వెళ్తారంటండి. ఇక్కడున్న స్థల పురాణం ప్రకారం ఇంకొక కథనం కూడా ఇక్కడ అమల్లో ఉన్నదండి. పూర్వం పెద్దాపురం మహారాజు అయినటువంటి జగ్గన మహారాజు ఇక్కడ స్వస్తి చెప్పేవారంటండి. అంటే చుట్టుపక్కల గ్రామాలకి ఏదైనా స్వస్తి చెప్పేవారంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆయనే చర్చించేవారంట. అందరూ ఇక్కడికి వచ్చి కౌశిక నది నుంచి నీరు తీసుకొని వెళ్ళి పంటను పండించుకునేవారంటండి. తర్వాత వచ్చి వాళ్ళు ఏ పంట అయితే వేసుకోవాలి అనుకున్నది ఇక్కడికి వచ్చి వేసేవారంట. ఇక్కడ ఏ పంట అయితే మొలకెత్తింది, ఏదైతే చేతికి అందిందో అదే పంట విత్తనాలను తీసుకొని పూజ చేసి వాళ్ళు పండించుకున్నటువంటి పొలంలోన ఉపయోగించే విత్తనాల్లోన ఇక్కడ విత్తనాలు తీసుకెళ్ళి కలుపుకునేవారంటండి. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి మరొక స్థల పురాణం కూడాను. ఇక్కడ భక్తుల రద్దీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలోన మరియు 3 గంటల నుండి 6 గంటల మధ్యలో మాత్రమే భక్తుల రద్దీ ఎక్కువగా జరుగుతుంది. అదే టైంలోనే ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం 6 తర్వాత ప్రభలను వారి గ్రామాలకి తీసుకువెళ్తారండి. 2022 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట వద్దకు 17 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభలు చేరుకున్నాయంటండి. అందులోన కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే ఎంపికైనవి. అందులోన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి పుట్టినటువంటి కోనసీమలోన జగన్ తోటలో జరుగుతున్నటువంటి ప్రభలకి అవకాశం దక్కిందండి. కేంద్రం ఈ తీర్థాన్ని గుర్తించే స్థితికి జగ్గనపేట చేరుకుందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. మొదట్లో ఈ తీర్థాన్ని తిలకించడానికి 90 గ్రామాల ప్రజలు చుట్టుపక్కల నుంచి వచ్చేవారంటండి. తర్వాత 150 గ్రామాల నుంచి రావడం మొదలెట్టారంట. ప్రస్తుతం 250 గ్రామాల పైనుంచే ఇక్కడ స్వామివారి తీర్థాన్ని చూడడానికి వస్తున్నారంటండి. ఇక్కడ మీరు చూసినటువంటి ప్రభలను ఆ గ్రామ ప్రజలు సంక్రాంతికి 10 రోజుల ముందే మంచి రోజు చూసుకొని వెదురుకర్రను ఉపయోగించి స్వామివారిని ఇక్కడ తయారు చేస్తారంటండి. ఇక్కడ మనం గుడి కానీ గోపురం అన్న స్వామివారి గుడి అయితే అక్కడ వెదురుకర్రతోటి తయారు చేసినటువంటి ఆర్చి ఉన్నది కదండి, అంటే వెనకట్లో ఒక రూపం ఒక చిత్రం అంటూ ఉంది కదా, దాన్ని గోపురం కింద అంటారంట. ఆ గోపురం ఎత్తు వచ్చి 16 అడుగులు ఉంటుంది. వెడల్పు అన్నది వాళ్ళ ఇష్టం అంటే ప్రత్యేకించి వెడల్పు ఇంతే ఉండాలని రూల్ అయితే లేదు, కానీ పొడుగు మాత్రం 16 అడుగులు ఉండాలని చెప్పి మాత్రం ఒక రూల్ ఉందండి ఇక్కడ. అలాగే రంగులు వేసి పూలతో అలంకరించి
ఆ గ్రామ దేవతలు ఇక్కడ జగన్న తోటకి తీసుకొస్తారండి. ప్రబల తీర్థం జరిగేటువంటి లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఎవరైనా ఈ తీర్థం గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక అక్కడికి వెళ్ళండి. ఈ తీర్థం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోన అమలాపురంలో ఉన్నటువంటి జగ్గన్నపేటలోన స్వామివారికి ప్రబల తీర్థం జరుగుతుందండి. 11 రుద్రులతోటి ఉన్నటువంటి ఈ ఉత్సవాన్ని చూడడానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు. అది చూడడానికి చాలా నయనాందకరంగా కన్నుల పండుగగా ఉంది. ఆ విశేషాలు మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇదేనండి ఈ సంవత్సరం ఇదేనండి మన చలో ప్రబల తీర్థం గురించి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి మా తదుపరి వీడియోని కూడా పొందండి.